నమస్కారం ఫ్రెండ్స్. మనం లాస్ట్ 3 ఇయర్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మలుపు తిరుగుతున్న సమయంలో మన ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ పై అవగాహన మనం కల్పిస్తూ ఉన్నాం. కానీ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏమంటే, మన ఛానల్ ప్రారంభమై అవేర్నెస్ కల్పించే కన్నా ముందు 7 ఇయర్స్ తెలంగాణ రియల్ ఎస్టేట్ తన పని తాను చేసుకుపోయింది. ఆ లాస్ట్ 7 ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఫేజ్లో ఒక గోల్డెన్ ఏజ్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మనం ఒక్కటి గమనించాలి, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ గ్రోత్ అంటే బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ అయిన గ్రోత్ ఆర్టిఫిషియల్ అయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్గా వాళ్ళు చూపించగలిగారు. దీన్ని మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలి? ఒక ఆర్గానిక్ గ్రోత్ మాడ్యూల్లో హైదరాబాద్ గ్రో అంటే ఇప్పుడు మనం చూస్తున్న జీడిపి ఫిగర్స్ లేదా ఇప్పుడు మనం చూస్తున్న రియల్ ఎస్టేట్లో గ్రోత్ మనం అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ అంటే ఇవాళ నుంచి 10-15 ఇయర్స్ తర్వాత అంటే 2036లో మనం ఇలాంటి గ్రోత్ చూసేవాళ్ళమేమో. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు స్వర్ణ యుగం. దీంట్లో రెండో మాట లేదు. బట్ ఈ ఫేక్ గ్రోత్ ప్రొజెక్షన్ అంటే 7 ఇయర్స్ ఆఫ్ ప్రొజెక్టింగ్ ఎ రాంగ్ గ్రోత్, ఏ ఇమిటేటివ్ గ్రోత్, అంటే ఈ గ్రోత్ సస్టైనబుల్ కాదు అని మనము లాస్ట్ 7 ఇయర్స్ గ్రోత్ ఎండింగ్లో మనం తెలుసుకోగలిగాం. అయితే ఈ గ్రోత్ చాలా మందిని రియల్ ఎస్టేట్ గ్యాంబ్లర్స్గా మార్చేసింది. అంటే ఏ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్సెల్ఫ్ ఇంటూ ఏ గ్యాంబుల్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాని ఎస్టిమేట్స్, దాని సేల్స్, ప్రాజెక్ట్ క్లోజర్ ఈ మూడు భయంకరంగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రాజెక్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఎస్టిమేటెడ్ గ్రోత్, ప్రాజెక్ట్ యొక్క సస్టైనబిలిటీని తెలియజేసే సేల్స్ అండ్ ఫైనల్ క్లోజర్ ఈ మూడు డైలమాలో పడ్డాయి. నియర్లీ 99% projects which have started 5 years back, 99% ప్రాజెక్ట్స్ క్లోజర్కి నోచుకోలేవు. మన ఛానల్ రీసెర్చ్లో కొన్ని స్టన్నింగ్ విషయాలు తెలిసాయి. మీ అందరితో నేను
ఇవాళ పంచుకోదలుచుకున్నాను. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఏజెన్సీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రియల్ ఎస్టేట్ అనే ఒక ఇండస్ట్రీ కానివ్వండి, దాని భవితవ్యం ఎలా ఉండబోతుందో కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పాను. సావధానంగా వినండి. ఈ వీడియో మీ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని సేవ్ చేయటంలో చాలా ముఖ్య పాత్ర పోషించనుంది. కనుకనే కొద్దిగా ఓపిక చేసుకొని నేను చెప్పేవి ప్రతి ఒక్క మాట వినండి. మ్యాక్రో మైక్రో లెవెల్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 80 లక్షల కోట్ల లాస్ నెత్తిపై పట్టుకొని సఫర్ అవుతుంది. 80 lakh crores 80 lakh crores ఇది మన స్టేట్ బడ్జెట్కి ఎన్నింతలో మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. 80 లక్షల కోట్లు. నేను మీ అందరికీ ఒక ఫిగర్ ఇచ్చాను. హైదరాబాద్ ఈజ్ సిట్టింగ్ ఆన్ 100 ఇయర్స్ ఇన్వెంటరీ. ఎవరికి నమ్మశక్యం కాలేదు. ఏ బిల్డర్ బాడీ ఒప్పుకోకపోయినా మన ఛానల్ చెప్తుంది గనక అది శిలాఫలకం మీద చెక్కవలసిన ఈ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, తొక్కల 5 year 2 year 3 year ఇన్వెంటరీ కాదు. హైదరాబాద్ ఈజ్ వర్చువలీ సిట్టింగ్ ఆన్ 100 year ప్లస్ ఎక్సెస్ ఇన్వెంటరీ. 100 yearsకి కావాల్సిన కన్నా ఎక్కువ ఇన్వెంటరీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హోల్డ్ చేస్తుంది. ఇవాళటి వరకు అది రఫ్ ఎస్టిమేషన్, అంటే మన ఛానల్ వేసిన రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం 80 లక్షల కోట్ల లాస్ భరిస్తూ ఉంది. మరి తెలంగాణ గ్రోత్కు ఈ 80 లక్షల కోట్లు ఎంతకాలం వేచి ఉంటే క్లియర్ అవుతుంది. ఈ 80 లక్షల కోట్లు లాస్లో ఉంది అంటే దీంట్లో ఒక వింతైన క్యాల్కులేషన్ ఉంది. ఈ 80 lakh crores-లో 400% ఫ్లాట్ మార్జిన్స్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆర్జిస్తూ ఉన్నాయి. అంటే ఒక ఫ్లాట్ మీద 400% మార్జిన్తో రియల్ ఎస్టేట్ కామన్ కస్టమర్ని ఛార్జ్ చేసింది. అదే కాకుండా లోన్ రూపంలో 800% 20 yearsలో చెల్లించే ప్రైజింగ్ పెట్టి ప్రజలను బురుడి కొట్టించింది. 400% ఈజ్ సెల్లింగ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్స్ త్రూ బ్యాంక్స్ వీ హ్యావ్ టు పే నియర్లీ 800% ఆన్ ఎ ఫ్లాట్. ఇది బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎస్కలేటెడ్ ప్రైసెస్ మన హైదరాబాద్లో తప్ప ప్రపంచంలో ఎక్కడ మనం ఇటువంటి ప్రైసింగ్ చూడము. ఈవెన్ బ్రిమ్ మార్కెట్స్లో, అంటే ఇంకా గ్రోత్కు ఆస్కారం లేని ఫిక్స్డ్ బౌండరీస్ ఉన్న సిటీలో కూడా ఇలాంటి హెవీ మార్జిన్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు. నేను ప్రపంచంలో హౌసెస్ యొక్క మార్జిన్స్, ప్రీమియం ప్రాపర్టీస్ యొక్క మార్జిన్స్, ఫైనాన్స్డ్ ప్రాపర్టీస్ యొక్క మార్జిన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ స్టడీ చేస్తే
హయ్యెస్ట్ మార్జిన్స్, హయ్యెస్ట్ పోస్ట్ బ్యాంక్ లోన్ ఈఎంఐస్ హైదరాబాదులో ప్రపంచంలోకెల్లా హయ్యెస్ట్ ఉన్నాయి. ఇది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఏదో ఒక ఫేమస్ పేపరో అనలిస్టో ఏ రీసెర్చ్ ఏజెన్సీనో ఇదే మాట చెప్తాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, గ్రాస్ ఇన్కమ్ లెవెల్స్ పర్ ఇయర్ ఇక్కడ యావరేజ్ సిటిజన్కి 2.3 నుంచి 2.4 lakhs యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఇటుంటే, హైదరాబాద్ ఇన్కమ్ వచ్చేసరికి 3.5 లక్షలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్, ఇది నిజం కాదు, ఉన్నా, క్యాన్ దీస్ పీపుల్ పే 800% ఫ్లాట్ మార్జిన్స్ ఇన్ 20 years time? అంటే యూ కెన్ ఇమాజిన్, 1,08 కోట్లు, 1,08 కోట్లు, నా ప్రకారం ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇన్ఫ్లేషన్ అవి ఇవి క్యాల్కులేట్ చేయలేక పెనాల్టీస్ ఇవన్నీ లెక్క చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇటువంటి హారబుల్ మార్జిన్స్ ఉన్న ప్రాపర్టీస్ మనం ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండం. నేను అందుకోసం 3 ఏళ్లుగా మీకు వేరియస్ క్యాల్కులేషన్ చెప్తున్నా. పర్ ఫ్లాట్ ఒక బిల్డర్ ఎంత మార్జిన్ కొట్టేస్తుండో చెప్తున్నా. ప్రాజెక్ట్ కాస్ట్, ప్రాజెక్ట్ ప్రాఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? వెన్ యూ నో హౌ మచ్ ఎ బిల్డర్ ఈస్ మేకింగ్ అవుట్ ఆఫ్ one flat, you can definitely negotiate with him with numbers. ఆయన ఎంత కాకమ్మ లెక్కలు చెప్పినా ఒక ఎకర్ యొక్క ప్రైస్ మీకు తెలిసిందంటే మీరు ఒక ఫ్లాట్ యొక్క కాస్ట్ ఈజీగా తెలుసుకోవచ్చు. ద మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ఇన్ హైదరాబాద్ ఈస్ ల్యాండ్ ప్రైస్. యూ హ్యావ్ సీన్ a 20 crore an acre property is being sold for 370 crores within a phase of 5 years. 5-6 ఏళ్లలో 20 కోట్లున్న ప్రాపర్టీని ఎస్కలేట్ చేసి 370 crores-కి తీసుకెళ్ళటం జరిగింది. దీనికి వైద్యం ఉందా అంటే లేదు. ఎందుకు లేదు? దీనికి ఒక మెడికల్ సొల్యూషన్ ఏమైనా ఉందా? మెడికల్ సొల్యూషన్ అంటే ఏదైనా ఒక డ్రగ్ ఉందా? అది తీసుకోగానే ఈ డిసీజ్ పోవడానికి అంటే లేదు. దో హైదరాబాద్ ఇస్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఫార్మస్యూటికల్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, స్టిల్ హైదరాబాద్ ఈస్ సఫరింగ్ విత్ ఏ అక్యూట్ ప్రాబ్లమ్ వేర్ దెర్ ఈస్ నో వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే ముందు చర్య, ముందు జాగ్రత్త చర్య. నాట్ దెర్ ఈస్ ఎన్ డ్రగ్ విచ్ కెన్ ఎలిమినేట్ దిస్ ప్రాబ్లం. అంటే ఎంత జబ్బు పడ్డదంటే ఒక మనిషి కొలాప్స్ కావాలి కానీ ట్రీట్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేదు. నేను చాలా రీసెర్చ్ తర్వాత బలమైన మాటలతో మీ ముందు ఉంటున్నాను. నేను ఆషామాషిగా ఫిగర్స్ ఇయనని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా మీకు. సో నేను బలంగా ఏదైనా చెప్పినా అంటే అది జరుగు తీరుతుంది. అందరూ ఇష్టమున్నా లేకున్నా జీర్ణించుకునే సామర్థ్యం మీలో పెరగాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ కావడానికి ఒక వింత పరిస్థితి ఉంది. ఏమంటే లాస్ట్ 5 years సేల్స్ నా దగ్గర మొత్తం నేను గ్రాఫ్స్ వేసుకొని అన్నీ చక్కగా చూసుకొని మీకు చెప్తున్నా. లాస్ట్ 5 years సేల్స్ నెక్స్ట్
30 years sales, లాస్ట్ 5 years సేల్స్ నెక్స్ట్ 30 years సేల్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే హౌ మెనీ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 4 times 5 times. ఒక 30 years వరకు ఈ 5 ఏళ్ల ప్రైజింగ్ సస్టైన్ కావడం కష్టం. సస్టైన్ అయినా మంచిదే, కానీ సస్టైన్ కావడం కష్టం. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మీకు అప్పుడు అర్థమైతలేదేమో నేను చెప్తుంటే. లాస్ట్ 5 ఏళ్లలో ప్రైస్ పాయింట్స్ ఏమున్నాయి, అవి 30 years వరకు సస్టైన్ అవుతాయి. అంటే పెరగవు, పడతాయి కానీ పెరగవు. ఒక ఇండస్ట్రీకి 30 years సేమ్ ప్రైస్ మెయింటైన్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు? దీంట్లో హై ఇంట్రెస్ట్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంది. బ్లాక్ మనీ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ 30 years. ఈ రియల్ ఎస్టేట్ ఎంత డేంజరస్ మోడ్లో పోయిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోండి. మనం బోస్ట్ చేస్తాం కదా, బ్లాక్ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్మోస్ట్ 70% ట్రాన్సాక్షన్స్ బ్లాక్ మనీ అవుతుంది, కానీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటలేమో అంటున్నాం కదా. బ్లాక్ మనీ కెన్ సస్టైన్ ఫర్ నాట్ మోర్ దెన్ 1 or 2 years. ఇట్ వాంట్స్ ఇట్స్ ర్యాన్సమ్ బ్యాక్. అది తన ర్యాన్సమ్ అడుగుతుంది బ్లాక్ మనీ. అదే ముట్టి కూర్చో చచ్చిపోదు. అది చచ్చిపోయే మనీ కాదు బ్లాక్ మనీ. బ్లాక్ మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఇన్ కమ్యూనిటీ. దో it escapes taxes, still black money has its relevance and it is time bound. రియల్ ఎస్టేట్ వాళ్ళకి నేనేం చెప్తున్నా బాగా అర్థమైంది. సామాన్య ప్రజలకు అర్థమై ఉండదు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమైంటుంది నేనేం చెప్పాలనుకున్నా. ఈ సిఎల్ గిఎల్ వీళ్ళంటారు కదా, ఈ బ్లాక్ మనీ కూడా తన ర్యాన్సమ్ అడుగుతుంది. దిస్ బ్లాక్ మనీ కెనాట్ వెయిట్ ఫర్ 30 years. And this 30 years ఈజ్ అంటే దీంట్లో ట్రుత్ ఎంత ఉంది అంటే అన్ఇమాజినబుల్ ట్రుత్ ఉంది. నేను అన్ఇమాజినబుల్ ట్రుత్ ఎందుకు అంటున్నా అంటే ఇట్ ఇస్ మోర్ దెన్ 100%. అంటే డ్యామ్ షూర్గా ఇది జరుగుతుంది కాదు, డబుల్ షూర్. ఎందుకంటే లాస్ట్ 7 years మెథడ్ ఆఫ్ గ్రోత్ అది ఈ 30 yearsని కాపాడలేదు. అంటే దెర్ ఇస్ నో రెమెడీ. నేను అందుకని చెప్పిన ఏ డ్రగ్ ఏ రెమెడీ లేదు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సిందే. నేను అందుకోసం వికెట్లు పడతాయని చెప్పిన. వికెట్లు ఎందుకు పడతాయి? ఎందుకు పడతాయి? వైట్ మనీ అయితే ఏదో ఇన్సాల్వెన్సీ బోర్డుకు పోతాయి, కరెక్టా? ఎన్సిఎల్టీ అటువంటి, లేదా ఆ కంపెనీ అఫైర్స్కి పోతాయి. అక్కడ వీళ్ళ సస్టైనబిలిటీ చూసి ఆ వైట్ మనీ కాస్త జీరో అయినా ఒక మనిషి సేవ్ అయిపోతాడు. బట్ ఇక్కడ ఒక ఇండస్ట్రీ 70% బ్లాక్ మనీతో రన్ అవుతుంటే దిస్ 70% అన్ఎక్స్ప్లెయినబుల్. అంటే ఈ మనీని ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో ఒక 80 lakh crores లాస్లో ఒక ఇండస్ట్రీ ఉంటే అది తన నోటితో అరిచి అరిచి చెప్పలేదు. దిస్ మనీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సీ ద వాల్యూమ్. దాదాపు 80 లక్షల కోట్ల లాస్లో ఒక ఇండస్ట్రీ ఉంది అంటే దీన్ని మీరు ఎలా వివరిస్తారు? ఆన్ గ్రౌండ్ ఎట్లా ప్రూవ్ చేస్తారు? చేయలేరు. బికాస్ నో బడీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ మనీ విచ్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్.
neither it can be shown, neither it cannot be denied. You cannot deny that black money does not exist. It exists, but you cannot explain it. నేను ఫస్ట్ వీడియోలో చెప్పి ముగించుంటే అయిపోతుండే, కానీ 3 ఏళ్ళు చెప్పినాక కూడా ఈరోజు నేను ఈ మాట చెప్తున్నా. నేను చెప్తుంటే మీకు వింత అనిపించింది, ఏం గ్రో అవుతుంది బాగా, ఏం 50 అంతస్తులు 40 అంతస్తులు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏం లేదు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఈ టర్మ్స్ అన్నీ చాలా లైట్గా అయిపోయినాయి ఇండస్ట్రీలో. ఎఫ్ఎస్ఐ, హిల్ట్ పాలసీ అంటే కొన్ని టర్మ్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారు అంటే పల్లి బఠాన్ అలా యూజ్ చేస్తారు. ప్రీ సేల్స్, ప్రీ లాంచ్, ఎవ్రీ బ్రాండెడ్ బిల్డర్ షుడ్ నాట్ ప్రీ లాంచ్ హిస్ ప్రాజెక్ట్. అని ఆయన రెప్యుటేషన్ ఏమైనా ఉండాలి, ఆయన ఫైనాన్షియల్ మజిల్ ఏమైనా ఉండాలి. లా డస్ నాట్ అలౌ somebody to make money out of project which is under construction. See, project cost then antaru, project cost then antaru when the money is coming through proper channel and which is paying interest. ఇదే కదా ఒక ప్రాజెక్ట్ కాస్ట్ని మీరు ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు? బ్లాక్ మనీతోనే. కెన్ యూ డూ ఇట్? ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇప్పుడు నా అలాంటి ఉంటే ఒక సిఏ ఐసీడబ్ల్యూ కూర్చోబెడితే మేధావులను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని నేను కొన్ని చిన్న ప్రశ్నలు వేస్తాను. ఒక్కడన్నా నోరు మెదిపితే ఇంకా నేను ఛానల్ క్లోజ్ చేసుకుంటాను. అంటే నా దగ్గర ఇంత గంభీరమైన ప్రశ్నలు ఉన్నాయంటే నేను వీడియో చేసి వేయలేదు. అంత బుల్సై ప్రిసిషన్తో నోరు సీల్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. యూ కెన్ ఇమాజిన్ 80 lakh crores అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేని మనీ ఇన్వాల్వ్ అయి ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ డౌన్ టర్న్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇండస్ట్రీ డౌన్ టర్న్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్స్ప్లెయిన్ ఇండస్ట్రీ డౌన్ టర్న్ అంటే ఎవడు రెడీగా లేడు యాక్సెప్ట్ చేసుకో. ఎందుకు లేడు? బికాస్ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై అని ఒక ప్రశ్న వస్తుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కదా, ఇండస్ట్రీ ఉన్నోడు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ని ఎక్స్ప్లెయిన్ డౌన్ టర్న్ అంటే దెర్ ఇస్ నో డౌన్ టర్న్ అంటారు. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మొత్తం కథ బయటపడుతుంది. కాబట్టి ఈ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డౌన్ టర్న్ ఇన్ హిస్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ లీడర్ కూడా ఒక డౌన్ టర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది. నా నోటితో చెప్పాల్సి వస్తుంది. ఇంకా అర్థమవుతలేదు. అర్థమవుతుందా? మన ఛానల్లో 5.4 లక్షల గంటల వాచ్ టైం రుద్దిన జనాలకు లాజిక్ అర్థమవుతలేదు. ఇంకా మ్యాజిక్నే నమ్ముకున్నారు. మ్యాజిక్ అంటే అంటే ప్రజెంట్ స్టేట్లో ఉన్న రియల్ ఎస్టేట్ని ఏదో రకంగా ఎవడో ఒకడు ఆదుకుంటాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమంటారంటే పొలిటికల్ చేంజెస్ క్యాన్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. క్యాన్ పొలిటికల్ చేంజ్ బ్రింగ్ ఎనీ సస్టైనబుల్ చేంజ్ ఇన్ ద ప్రజెంట్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అంటే నా ప్రకారం నో, దే కెనాట్. వాళ్ళ కెపాసిటీ కేపబిలిటీ ఎంతైనా ఉండని అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. రాబోయే గవర్నమెంట్ ఏదో వస్తుంది కూడా మీకు చెప్పేసిన. అర్థమవుతుందా?
ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మొద్దు? ఈ ప్రభుత్వం యొక్క స్ట్రెంగ్స్ వీక్నెస్ మీకు చెప్పేసిన. రాబోయే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఇది కూడా మూట కట్టుకోండి. నేను అందుకోసం 3 to 5 years వరకు మీరు రియల్ ఎస్టేట్ పోకండి అని చెప్పిన. ఎందుకంటే పొలిటికల్ సిస్టంలో చేంజ్ వచ్చిన పొలిటికల్ మాస్టర్స్ కెనాట్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఫర్ నెక్స్ట్ 5 years. నరేంద్ర మోదీని చీఫ్ మినిస్టర్ పోస్ట్ పై కూర్చోబెట్టిన he cannot bring any change in the present situation. అంటే అంత హారబుల్ సిచ్యువేషన్లో ఉన్న మనం నిమ్మకు నీరెత్తినట్టు చల్లగా ఇంకా యాడ్స్, ఇంకా ఫేస్బుక్ పోస్ట్స్, ఇంకా కథలు ఇవే నడుస్తున్నాయి. ఇన్ని లక్షల కోట్లు ఒక సింగిల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ జీడిపి. మనము ఎంత ఫులిష్ ఫిగర్స్ నమ్ముతామంటే లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ కన్నా 10,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం. 80 lakh crores అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న స్టేట్కు ఒక 5,000 కోట్ల ఆదాయం పెరగంగానే అది బ్రేకింగ్ న్యూస్. 80 లక్షల కోట్ల లాస్లో ఉన్న ఇండస్ట్రీ ఒక 5,000 కోట్ల లాభం తెచ్చిపెడుతుంది అంటే 80 లక్షల కోట్ల లాస్. ఓవరాల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ లాస్ కాదు, నెట్ లాస్. అంటే ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ని ఎక్కడెక్కడ తెగనమ్మితే అంత లాస్ వస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఆడితే ఇంకా ఎక్కువ వస్తుంది. మరి దాన్ని ఏదైనా ఒక టెక్నిక్ ఉందా అంటే లేదు. ఎవడైనా టెక్నిక్ ఉన్నాడు అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. ఎట్లా చేస్తావు? ఈ 80 లక్షల కోట్ల లాస్ని మీరు ఎట్లా కవర్ చేస్తారు? ఎందుకు కవర్ చేయలేరు? ఎందుకంటే 80 lakh crores ఇది అంటే ఒక ఇమాజినేటివ్ ఫిగర్. నేను చెప్పిన కదా, ఏ బిల్డరు లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఈ లాస్ని కూడా అట్లనే ఎక్స్ప్లెయిన్ చేయలేరు. దట్ ఈస్ అ పెథటిక్ కండిషన్ ఇన్ విచ్ వీఆర్ ఇంటూ. నేను చెప్పిన అంటే అది ఉంది అని అర్థం. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. నేను అన్ని గ్రాఫ్స్, గిఫ్స్, 5 years 10 year చార్ట్స్ మొత్తం ఇట్లా పిండితే ఇంకా నేను చాలా మోడరేట్గా చెప్తున్నా మీకు. పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఏజెన్సీలు, వాటి రీసెర్చ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడే హైడ్రా రంగనాథ్ 3.5 lakh అన్సోల్డ్ ఇన్వెంటరీ యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఒక చిన్న షార్ట్స్లో ఆయన యాక్సెప్ట్ చేసేసుకున్నాడు. ఇప్పుడు రంగనాథ్ని ఎక్స్ప్లెయిన్ అంటే ఆయన కూడా చేయలేడు. 3.5 lakh కన్నా ఎక్కువ ఇన్వెంటరీ ఉంది. దాంట్లో చాలా అన్ఎక్స్ప్లెయినబుల్ ఇన్వెంటరీ ఉంది. అంటే ప్రాపర్టీ వాల్యూ 0. ఇది ఎంత డేంజరస్ ఉండొచ్చు ఒక ఇండస్ట్రీకి. ప్రాపర్టీ వాల్యూ 0 కానీ కోట్ల లాస్. హైదరాబాదులో అన్ఇమాజినబుల్ కన్స్ట్రక్షన్, అన్ఎక్స్ప్లెయినబుల్ ల్యాండ్ లీగాలిటీ. అంటే ల్యాండ్ 0, లీగలీ ల్యాండ్ ఈజ్ 0, బట్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ చూస్తే కొన్ని వేల కోట్ల ఉంది. ల్యాండ్ లీగాలిటీ, ల్యాండ్ వాల్యూ 0 అంటే అది ప్రభుత్వ భూమి. మళ్ళీ దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఈ లాస్ని పరిగణనలోకి కూడా తీసుకోరా అని దౌర్భాగ్యపు స్థితిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా?
అసలు ఈ 80 lakh crores అనే ఫిగర్ చాలా చిన్న ఫిగర్. ఎందుకు? ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై నెక్స్ట్ 100 years, 100 years తోని డివైడ్ చేస్తే దిస్ ఫిగర్ ఈజ్ నథింగ్. ఆశ్చర్యపోతుండొచ్చు, 80 లక్షల కోట్లు, ద ఫిగర్ ఈజ్ నథింగ్ అంటే ఎస్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ నెక్స్ట్ 30 years ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ 30 years, that is the power of 7-year growth. ఈ హైదరాబాద్ సస్టైన్ కావాలంటే ఈ ఇన్వెంటరీ 60 years లోపల ఖచ్చితంగా అమ్ముడు పోవాలి. అంటే ఇప్పుడున్న ఇన్వెంటరీ 60 ఏళ్లలో ఖచ్చితంగా అమ్ముడు పోవాలి. అంటే ఈ ఇండస్ట్రీ సస్టైన్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్, మెట్రో లాంటి ప్రాజెక్ట్ ఈస్ టేకింగ్ 50 years టు రీకూప్ ఇట్స్ మనీ. అంటే ఏది పెట్టుబడి పెట్టిండో అది 50 ఏళ్లలో రీకూప్, అంటే తన డబ్బు దానికి వచ్చే అవకాశం ఉంది. మెట్రో ప్రాజెక్ట్ ఎంత? అది ఒక 50,000 కోట్లు. ఇప్పుడు అన్ని ఫేజ్ టు ఫేజ్ అన్ని కలిపిన 1,00,000 కోట్లు దాటదు. మెట్రో ప్రాజెక్టు 1 lakh crore, అది 60-70 years వరకు ఇట్ కెనాట్ రీకూప్ ఇట్స్ మనీ. ఫేజ్ 1 విల్ నాట్ రీకూప్ ఇట్స్ మనీ ఫర్ నెక్స్ట్ 50 to 60 years. Imagine what is the fate of phase 2 if it becomes operable. నేను చాలా మైల్డ్గా చెప్తా, మీరు చూసిన కదా, ఎవరు నన్ను పిలువారు, ఎవ్వరు ఏం డిబేట్కి రారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టాప్ బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేదు. మీరు నవ్వుకుంటుండొచ్చు, టాప్ బిల్డర్స్ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఎస్టిమేట్స్ పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లింక్ చేసుకుని ఉంటాయి. దే కెనాట్ గో బియాండ్ దట్. వాళ్ళ లిమిటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డబ్బు బాగుంటుంది కదా, వాళ్ళ లిమిటేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దే కెనాట్ థింక్ బియాండ్ 2 things, political and socio-economic thing. Apart from that, there are many factors that affect real estate. అది రియల్ ఎస్టేట్ కొంప ముంచుతుంది. స్టాటిస్టిక్స్ ఒక వంతు అయితే, ఆ స్టాటిస్టిక్స్ని సస్టైన్ చేసే టైం లైన్ ఇంకో వంతు. ఒక గ్రాఫ్ కరెక్టే, ఆ గ్రాఫ్ ఎన్నేళ్ల గ్రాఫ్, దీని సస్టైనబిలిటీ గ్యారంటీ ఏమి అంటే గ్రోత్ ప్రొజెక్షన్. సస్టైనబిలిటీ అంటే గ్రోత్ ప్రొజెక్షన్. చాలా మందికి చాలా డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు నేను మాట్లాడేది, కానీ ఓపికగా మళ్ళీ వినండి. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫేట్ నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం కదా. ప్రాక్టికలీ ఇప్పుడు గ్రోత్ కనిపించాలంటే ఆ గ్రోత్ ప్రాఫిటబుల్ గ్రోత్ ఉండదు, జస్ట్ టు సస్టైన్ ద మాసెస్. అంటే ఇక్కడ తరలి వస్తున్న ప్రజలను బతికిచ్చే మార్గాలు తప్ప గ్రోత్ అనే ఫేజ్ హైదరాబాద్ నెక్స్ట్ 10 years వరకు చూడదు. అక్కడక్కడ కంపెనీస్ వచ్చినా, డేటా సెంటర్లు వచ్చినా, దీంతో పని నడవదు. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఒక 30 to 40% రీచ్ అవుతుందో, అంటే ఇప్పుడు మాస్ అన్ఎంప్లాయ్మెంట్ 80% ఉంది, 80, 85, 90 దగ్గర ఉంది. అది ఒక 30% తగ్గుతుందో,
అంటే అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో అప్పుడే మనం ఒక సెక్టర్ వైజ్ రివైవల్ చూడొచ్చు. అప్పటి వరకు చూడలేము. ఇది నిజం, పచ్చి నిజం. పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే మీరు బిలీవ్ చేయకండి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ గ్రోత్ మోడల్ ఫెయిల్ అవుతుంటే ఈ మోడల్ని ఎవరైనా కాపీ చేయడానికి పోతే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. అంటే వీళ్ళు హైదరాబాద్ గ్రోత్ మోడల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే లాస్ట్ 7 years గ్రోత్, అంటే ఫస్ట్ తెలంగాణ 7 years గ్రోత్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకొని అది వేరే చోట కట్ కాపీ పేస్ట్ చేస్తే దాని గతి కూడా ఇలాగే ఉంటుంది. సో హైదరాబాద్ మోడల్ని ఎవరు కాపీ చేయబోకండి. ఎందుకంటే 7 years గ్రోత్ అండ్ నెక్స్ట్ 30 to 35 years slump. This is what Hyderabad real estate looks like. 30 years slump చూడొచ్చు మనం. ఇన్వెంటరీని క్లియర్ చేయలేక అవస్థలు పడే అంటే కంపెనీస్ దాదాపు 80% పెరిగిపోవచ్చు. కన్స్యూమర్ డిమాండ్లో షిఫ్ట్ వచ్చిన ఇప్పటిదిప్పుడు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విలాస్ ఇవి గ్రో కావడం కష్టం. అంటే నేను రియల్గా చెప్తున్నా, ఇట్లా సిచ్యువేషన్ ఇట్లుంటుంది. దీంట్లో ఈ ఫ్యూచర్ సిటీ, యాదాద్రి లేదా జీడిమెట్ల గ్రోత్, శంషాబాద్ గ్రోత్ ఇవన్నీ బుడగల్ లాంటివి. ఇవి టోటలీ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ సిస్టంలో జనరేట్ అయిన సూపర్ఫిషియల్ డిమాండ్. దీన్ని ఇండస్ట్రీ భరించదు అని మనకు ఫ్యూచర్ సిటీ యొక్క ఫెయిల్ కావడం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ ఎందుకు ఫెయిల్ అయింది? గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్న ఫ్యూచర్ సిటీ ఎందుకు ఫెయిల్ అయిందంటే సింపుల్, మన ఇన్వెంటరీ విల్ కిల్ ఆల్ రెమెడీస్. ప్రభుత్వం ఏమనుకుంది, ఫ్యూచర్ సిటీ ఇస్ ద రెమెడీ ఫర్ స్లంప్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రెమెడీ. ఆల్ రెమెడీస్ విల్ బి కిల్డ్ బై ద స్లంప్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్లో వచ్చిన స్లంప్ మన హైదరాబాద్ సిటీని 30 ఏళ్ల వరకు కోలుకోలేని దెబ్బ తీసేయడానికి రెడీగా ఉంది. ఇది నిజం. మీరు క్యూరు, ప్యూరు, హిల్టు, పుల్టు, ఉల్టా పల్టా ఏ పాలసీ తీసుకొని వచ్చినా అన్లెస్ యూ క్లియర్ దిస్ ఇన్వెంటరీ, ఇది ఇంపాసిబుల్. ఎందుకు? మీరు ఒక ప్రాపర్టీ యొక్క వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ కెన్ సెల్ దిస్ ప్రాపర్టీ ఇమ్మీడియట్లీ. అంటే రియల్ వాల్యూ, సస్టైనబుల్ వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ అని ఉంటుంది. దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. బట్ యూ కెనాట్ ప్రొజెక్ట్ ఏ ప్రాజెక్ట్ విచ్ ఈస్ బిల్ట్ విత్ హాఫ్ వైట్ మనీ. ఇదే కదా మనం హైడ్ చేయాలనుకున్నాం. ఇదే కదా మన కొంప ముంచేది. ఇప్పుడు ఎంతమంది మేధావులు మేము వస్తే రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. 80 లక్షల కోట్ల యొక్క ఇంట్రెస్ట్ ఒక స్టేట్ని ఎలా కుంగదీస్తుందో అన్ఇమాజినబుల్. మనం చిన్న చిన్న అప్పులు, ఇప్పుడు మెట్రోలో 13,000 కోట్ల అప్పు, చిన్న చిన్న రోడ్స్, కాళేశ్వరంలో ఒక 80,000 కోట్ల అప్పు, 50,000 కోట్ల అప్పు, ఇదే తీరదు అని డిసైడ్ అయినరా లేదా? కాళేశ్వరం ప్రాఫిటబుల్గా అంటే తనని తాను కాపాడుకోలేని స్థితికి వచ్చేసింది. అన్సస్టైనబుల్ ఆఫ్ డ్యామ్ అన్సస్టైనబుల్ అనేది దేనికంటారు? దో పబ్లిక్ యూస్ కోసం కొన్నా
దాని ఖర్చులు అది తీసుకోలేకపోయింది. అంటే అర్థమేమి? ఎత్తిపోతల్లో వచ్చే ఖర్చులు, కాళేశ్వరం కానివ్వండి, ఇతర ఏ ఎత్తిపోతలు, పాలమూరు రంగారెడ్డి ఏ ఎత్తిపోతలైనా ఎత్తిపోతల ఖర్చు తనది తాను తీసుకోలేదు. అంటే అర్థమేమి? ఎత్తిపోతలకయ్యే ఖర్చు ఆ నీళ్లు పారితే వచ్చే ధాన్యపు దిగుబడిని సరితూగలేదు. తెలుగులో చెప్తున్నాను, మీ అందరికి అర్థం కావాలి. మీరు ఎక్కడైనా టీవీలో నేను చెప్పినట్టు కొన్ని పదాలు ఇవి విన్నారా ఎప్పుడైనా? ఇల్లే కదా. అందుకోసం మన ఛానల్ చూడాలని చెప్తా. నేను అహర్నిశలు మీ అందరికీ పలు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇందుకోసమే. సస్టైనబిలిటీ ఆఫ్ డ్యామ్. వాట్ ఈస్ సస్టైనబిలిటీ ఆఫ్ డ్యామ్? We cannot imagine a commercial value of a dam, right? It can be, but we are not mature enough to project a commercial viability of a dam. But at least తన ఖర్చులు తాను తీసుకోవాలి. తన ఖర్చులు తాను తీసుకోకపోతే ప్రభుత్వం చెల్లిస్తుంది అంటారు మీరు. ప్రభుత్వం ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? ట్యాక్స్ పేయర్స్ మనీ. ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? ఎందుకంటే అక్కడ పారుతున్న నీరు వల్ల ప్రొడ్యూస్ అయిన ధాన్యము అమ్మితే దాంట్లో 50% కూడా వస్తలేదు. అంటే ఏ రైతులను మనం నెత్తిన పెట్టుకొని వాళ్లకు ఫ్రీ కరెంటు వాటర్ సప్లై చేస్తున్నామో వాళ్ళు ఒక డ్యామ్ యొక్క కరెంటు ఖర్చులో 50% తీయలేని దుస్థితిలో ఉన్నారు. దాన్నే ప్రాక్టికల్ సస్టైనబిలిటీ ఆఫ్ ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఆ స్థితిలో లేం మనం. అది కాకుండా మళ్ళీ రైతులు అప్పులో మునిగిపోతున్నారు. ఏ నీళ్లు ఏ కరెంటు ఇచ్చి రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని ప్రభుత్వం చూస్తే అదే రైతులు అప్పుల్లో కొరుకుపోతున్నారు. మరి ఇంత పండే భూమికి ఉన్న ప్రాపర్టీ వాల్యూ బయట కనిపిస్తుందా అంటే లేదు. ప్రతి ఒక్కడు 20-30 లక్షల ఎకరా అంటుండ్రు, ఏ డీలే అవుతుంది. అట్లీస్ట్ భూమి అమ్ముకుందామంటే 30 లక్షలు 20 లక్షలకే వాడు తీసుకుంటలేడు. అంటే నీకు ప్రవహించే నీరు దానికి వాల్యూ లేదు, నీకు ఇచ్చే కరెంటుకు వాల్యూ లేదు, నీవు పండించే భూమికి వాల్యూ దొరకలేదు. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ కాదు కాబట్టి. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి, సీడ్ సబ్సిడీ ఇచ్చి, రైతు భరోసాలు అన్నీ ఇచ్చినాక ఇంకా ల్యాండ్ ఏం చేస్తుంది? ఏం చేయదు, పండిస్తుంది. ఎంత పండితే అంత. దానికి మద్దతు ధర వస్తుందా? లేదు. మరి మద్దతు ధర రాని ధాన్యం పండించడానికి ఫ్రీ నీళ్లు, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, ఫర్టిలైజర్ సబ్సిడీ, డ్యాములు, లక్షల కోట్ల డ్యాములు, దానికి ఉన్న ఖర్చు, అప్పు, దీన్ని సస్టైనబిలిటీ అంట. మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. కొంతమంది కోతి నా కొడుకులు వస్తారు, అసలు వాళ్ళకి ఏం తెలిసి ఉండదు, ఏమో ఇంగ్లీష్లో రాస్తారు కమెంట్స్. నా ముందర వస్తే ఎడమకాలతో తొక్కేస్తాను నా కొడుకుల. అంటే ఇట్లా కఠినమైన పదాలు నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, సిఏలు ఐసీడబ్ల్యూ చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెడితే నా ముందర కూర్చోబెట్టి చెప్తాను. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నేనేం బీకామ్ ఆయన, ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేను మోస్ట్ క్రిటికల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతా. అలవోకగా చెప్పాలి, వాళ్ళగా చెప్పలేదు. ఎందుకంటే ఆ మోడల్ అట్లా డెవలప్ అయిపోయింది. మరి ఇలాంటి హెవీ బర్డన్ని ఒక ఇండస్ట్రీ దాని నుంచి ఎస్కేప్ అయ్యి గ్రోత్ ఫేజ్లో పోవాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేను 3 to 5 years వరకు కొనకండి ఎందుకంటున్నా, ఎందుకంటే ఈ 5 years ఫేజ్లో దారుణాలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు ఏలు పెట్టబోకండి. 5 years తర్వాత మీకు కొద్దిగా క్లియర్ పిక్చర్ వస్తుంది, ప్రాక్టికల్గా ఇండస్ట్రీ ఉంటుందా లేదా అని. తర్వాత మీ డిసిషన్స్ తీసుకోండి. అంటే మీరు ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని అంత లైట్గా తీసుకోకండి. ఎట్లాగో అట్లా అవుతుంది. ఎవడైనా పొలిటికల్ చేంజ్ వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. RRR వీడొస్తే అవుతుంది, వీడొస్తే రాదు. ఈ పార్టీ వస్తే మనకు నెక్స్ట్ రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. ఇది పచ్చి అబద్ధం. కాబట్టి మీరందరూ ఈ వీడియోని జాగ్రత్తగా వినండి.
మనకున్న ప్రైవేట్ ఇండస్ట్రీ అప్పులు ప్రభుత్వ అప్పుల కన్నా చాలా సీరియస్ అప్పులు ఇవి. దీనివల్ల ఒక ఇండస్ట్రీ గ్రో అయింది, కొన్ని ఇండస్ట్రీస్ గ్రో అయింది. బట్ ఈ స్లంప్ వల్ల ఆ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ లేదు. ఒక ఇండస్ట్రీ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఒక స్టేట్ యొక్క గ్రోత్ని ప్రొజెక్ట్ చేయగలుగుతాయి. బట్ ఒక గ్రోత్ని ప్రొజెక్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది అంటే దానికి ఒక 30 years కూలింగ్ టైం ఉంది. అంటే అంత డేంజరస్ ఫేజ్లో ఒక ఇండస్ట్రీ పోయింది. కాబట్టి అందరూ ఈ ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.